హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ ద లాడ్జర్. ఈ మూవీ 2009లో హాలీవుడ్లో రిలీజ్ అయింది. ఈ మూవీ సూపర్ అంటే సూపర్ థ్రిల్లర్ మూవీ, అస్సలు మిస్ అవ్వద్దు. స్టోరీ లైన్ చెప్తే స్టోరీ స్పాయిల్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా మనం ఇంకా స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్లో జాయిన్ బటన్ యాక్టివేట్ చేశాను. ఇందులో 3 లెవెల్స్ పెట్టాను. ఫస్ట్ లెవెల్ పేరు డిటెక్టివ్ హెర్క్యులస్ పోరో. ఇది 59 రూపీస్ మంత్లీ మెంబర్షిప్. ఈ లెవెల్లో మీకు ఎవ్రీ మంత్ 4 మూవీస్ ఇన్డెప్త్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చెప్తాను. అలాగే 4 థ్రిల్లర్ మూవీస్ని రికమెండ్ చేస్తాను. ఇంకా సెకండ్ లెవెల్ పేరు డిటెక్టివ్ ఎడ్గర్ అలన్ పో. ఇది 89 రూపీస్ మంత్లీ మెంబర్షిప్. ఇందులో ఎవ్రీ మంత్ 5 మూవీస్ ఇన్డెప్త్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్తో పాటు 6 థ్రిల్లర్ మూవీస్ని రికమెండ్ చేస్తాను. అలాగే ఒక కంప్లీట్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డార్క్ సిరీస్ మీకు ఈ లెవెల్లో వస్తుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్. ఇది 199 రూపీస్ మంత్లీ మెంబర్షిప్. ఇందులో పైన చెప్పిన లెవెల్స్లో ఉన్న అన్ని వీడియోస్తో పాటు ఒక స్పెషల్ థ్రిల్లర్ స్టోరీని చెప్తాను. అలాగే ఈ జాయిన్ బటన్ ద్వారా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా అందరికన్నా ముందుగా మన ఛానల్లో వచ్చిన వీడియోస్ని చూడొచ్చు. ఇంకా లాయల్టీ బ్యాడ్జెస్ అవన్నీ కామనే. సో మీరందరూ ఏదో ఒక లెవెల్లో జాయిన్ అయ్యి మన మెంబర్షిప్ తీసుకొని నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఇంకా మనం మూవీ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. ఓపెనింగ్ సీన్లో అర్ధరాత్రి వేళ ఒక అమ్మాయి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. ఆమె వెనక మరొక వ్యక్తి నడుస్తూ ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళాక ఆమెకు అర్థమవుతుంది తనని ఎవరో ఫాలో చేస్తున్నారని. అప్పుడే ఆ అమ్మాయికి భయం వేసి ఇంకా వేగంగా నడుస్తుంది. ఆ టైంలోనే మూవీ క్రెడిట్స్ వస్తున్నప్పుడు ఎవరో ఒక రెడ్ కలర్ ఇంక్తో ఏదో నోట్ రాస్తున్నట్టుగా మనకు చూపిస్తారు. కట్ చేస్తే డిటెక్టివ్ చాండ్లర్ క్రైమ్ సీన్ దగ్గరికి వస్తాడు. అక్కడ ఒక లేడీ డెడ్ బాడీపై కవర్ కప్పి ఉంటుంది. చనిపోయిన అమ్మాయి ఒక ప్రాస్టిట్యూట్ సార్. హంతకుడు ఆమెను చాలా దారుణంగా చంపాడు అని అక్కడే ఉన్న ఇన్స్పెక్టర్ విల్కిన్సన్ డిటెక్టివ్ చాండ్లర్కి చెప్తాడు. ఇందాకొకడు ఒక అమ్మాయిని ఫాలో చేస్తున్నాడని చెప్పాను కదా, చనిపోయింది ఆ అమ్మాయే. డిటెక్టివ్ చాండ్లర్ ఆ కవర్ తీసి చనిపోయిన అమ్మాయి డెడ్ బాడీని చూసి ఎంత క్రూరంగా చంపాడేంటి అని అనుకుంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఒక ఇంటిని చూపిస్తారు. ఆ ఇంటికి టూలెట్ బోర్డ్ తగిలించి ఉంటుంది. ఆ ఇంట్లో జో బంటింగ్ అనే సెక్యూరిటీ గార్డ్ అతని వైఫ్ యాలన్తో పాటు ఉంటాడు. జో ఆ రోజు మార్నింగ్ వచ్చిన న్యూస్ పేపర్ని తీసుకుని తన డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. అతని వైఫ్ యాలన్ జోకి బ్రేక్ఫాస్ట్ పెడుతుంది. యాలన్ కొంచెం సీరియస్గా ఉండడం గమనించి, ఏమైంది నీకు అలా ఉన్నావు అని చెప్పి జో ఆమెను అడుగుతాడు. ఏం లేదని ఆమె అంటుంది. చూడు, నా కొలీగ్ బిల్ నేను కలిసి రాత్రంతా మందు కొడుతూ కూర్చున్నాం, అందుకే ఇంటికి రావడానికి లేట్ అయింది. ఆ మాత్రానికి అలిగితే అలాగా అని జో అంటాడు. ఏంటి, ఎర్లీ మార్నింగ్ 4 వరకు తాగుతూనే ఉన్నారా అని యాలన్ అంటుంది. సర్లే, నీతో నాకెందుకు గోలా అని చెప్పి జో టీవీ పెట్టుకుంటాడు. అప్పుడే టీవీలో లాస్ట్ నైట్ చనిపోయిన ఒక అమ్మాయి మర్డర్ గురించి న్యూస్లో చెప్తుంటారు. 30 ఏళ్ల అమ్మాయి అతి కిరాతకంగా హత్యకి గురి కాబడింది. పోలీసులు హంతకుడి వేటలో ఉన్నారు. హత్య జరిగిన విధానం గమనిస్తే అది 7 ఇయర్స్ బ్యాక్ రోడ్రిగో చేసిన మర్డర్స్కి ఇమిటేషన్ లాగా ఉందని బయట అందరూ అనుకుంటున్నారు. హంతకుడు ఆమెని ఒక కత్తితో చంపాడని తెలుస్తుంది అని న్యూస్లో చెప్తుంటారు. ఆ న్యూస్ని చూసి నార్మల్గానే లైట్ తీసుకుంటాడు జో. కానీ అతని వైఫ్ యాలన్ మాత్రం ఆ న్యూస్ చూసిన తర్వాత జో వంక అనుమానంగా చూస్తూ ఉంటుంది. రోడ్రిగో అనే వ్యక్తి 7 ఇయర్స్ బ్యాక్ ఇలాగే 2 ప్రాస్టిట్యూట్స్ని చంపాడని కోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది. దాంతో అతను చనిపోయాడు అని న్యూస్లో చెప్తుంటారు. తర్వాత రిపోర్టర్ డిటెక్టివ్ చాండ్లర్తో మాట్లాడుతూ, సార్, రీసెంట్గా జరిగిన హత్యలు చూస్తుంటే ఇదివరకు జరిగిన రోడ్రిగో హత్యల్లా ఉన్నాయి. దీనిపై మీరేమంటారు అని రిపోర్టర్ అడుగుతుంది. నేనేమీ అన్నాం. రోడ్రిగో హత్యలకి ఈ హత్యకి ఎలాంటి లింకు లేదని నా అభిప్రాయం అని డిటెక్టివ్ చాండ్లర్ చెప్తాడు. కట్ చేస్తే జో ఎలానాతో మాట్లాడుతూ, ఇంట్లో ఉన్న గ్రాసరీ ఇంకా ఎన్ని రోజులు వస్తాయి అని అడుగుతాడు. ఈ నెల వరకు ఓకే, నెక్స్ట్ మంత్ ఏముండవు. ఈలోపుగా మన గెస్ట్ హౌస్లోకి ఎవరైనా దిగితే మనకి రెంట్ మనీ కలిసి వస్తుంది. అందరూ ఇల్లు చూసి వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరూ దిగట్లేదు అని ఎలెనా అంటుంది. సరే అయితే రెంట్ రేట్ తగ్గించు అని జో అంటాడు. నెక్స్ట్ సీన్లో ఇన్స్పెక్టర్ విల్కిన్సన్ డిటెక్టివ్ చాండ్లర్ దగ్గరికి వచ్చి, మనకి ఎవరో ఈ నోట్ పంపించారు అని ఒక కవర్ని ఇస్తాడు. చాండ్లర్ ఆ నోట్లో ఉన్న మ్యాటర్ని చదివి, ఈ నోట్ ఎవరూ చూడలేదు కదా అని అడుగుతాడు. కట్ చేస్తే ఇక్కడ ఎలెనా తన కొడుకుతో కలిసి ఇల్లు తుడుచుకున్నప్పుడు జో వచ్చి, నువ్వు ఎక్కడున్నావా, నేను డ్యూటీకి వెళ్తున్నా, టైంకి టాబ్లెట్స్ వేసుకో, అర్థమైందా, లేదంటే ఇంటి ఓనర్ పిచ్చిదని తెలిసి ఎవరో ఇంట్లోకి దిగరు అని చెప్పి జో అంటాడు. నువ్వు నీ ఎటగారం, పోయి పని చూసుకో అని చెప్పి ఎలెనా అంటుంది. నెక్స్ట్ సీన్లో డిటెక్టివ్ చాండ్లర్ తన కూతురు అమాండాకి కాల్ చేసి, చూడమ్మా, నేను మీ అమ్మని కలవాలనుకుంటున్నా అని చెప్తాడు. నో, వద్దు, ఇప్పుడు మీరెందుకు ఆవిడని కలవడం అని అమాండా అంటుంది. అదేంటి అలా అంటావు, ఆమెను చూడడానికి విజిటర్స్ని అలౌ చేస్తున్నారు కదా అని చాండ్లర్ అంటాడు. అలౌ చేస్తున్నారు, కానీ ఆమె మిమ్మల్ని కలవాలనుకోవట్లేదు అని అమాండా అంటుంది. అలా అని చెప్పి మీ అమ్మ నీకు చెప్పిందా అని చెప్పి చాండ్లర్ అంటాడు. లేదు, డాక్టర్ చెప్పారు అని అమాండా అంటుంది. సర్లే పోనీ, మనం డిన్నర్కి మీట్ అవుదాం అని చెప్పి చాండ్లర్ అడుగుతాడు. నాకు చాలా వర్క్ ఉంది డాడ్, ఇవాళ కుదరద్దు, రేపు కలుద్దాం అని చెప్పి అమాండా అంటుంది.
నెక్స్ట్ సీన్లో ఒక వ్యక్తి చేతితో ఒక బ్లాక్ కలర్ బ్యాగ్ పట్టుకొని జో ఇంటి సైడ్ వెళ్తూ అక్కడ జో ఇంటి గేటుకు ఉన్న టూలెట్ బోర్డుని చూస్తాడు. అతను జో ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడతాడు. ఎలెనా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎవరండి మీరు, ఎవరు కావాలి మీకు అని ఎలెనా అడుగుతుంది. సారీ, బయట టూలెట్ బోర్డు చూశాను, ఇల్లు చూడడానికి వచ్చాను అని అతను చెప్తాడు. ఓ అవునా, రండి లోపలికి అని ఎలెనా అతన్ని పిలుస్తుంది. మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చారా అని ఎలెనా అతన్ని అడుగుతుంది. కొత్త అంటే ఒక రకంగా కొత్తే అని అతను చెప్తాడు. ఎలెనా అతనికి తన కిచెన్ చూపించి, మీరు కావాలంటే మా కిచెన్ వాడుకోవచ్చు, కానీ నైట్ 9 లోపే, దీనికి సపరేట్గా ఛార్జ్ ఉండదు, కానీ ఫుడ్ వండి ఇవ్వాలంటే ఛార్జ్ చేస్తాను అని ఎలెనా చెప్తుంటుంది. మరోపక్క అటాప్సీ డాక్టర్ చాండర్తో మాట్లాడుతూ హంతకుడు ఎవరో గానీ రోడ్రిగో హత్యల్ని చాలా క్లియర్గా కాపీ కొట్టాడు. ఆ రోడ్రిగో ఇదివరకు 2 ప్రాస్టిట్యూట్స్ని ఎలాగైతే ఒక కత్తితో గాయపరిచి చంపాడో ఈ హంతకుడు కూడా ఎగ్జాక్ట్గా సేమ్ అలాగే కత్తితో గాయాలు చేశాడు. 40 రకాల కత్తిపోట్లు అని డాక్టర్ చెప్తాడు. హంతకుడు లెఫ్ట్ హ్యాండ్ పర్సనా అని చాండ్లర్ అడుగుతాడు. అది కరెక్ట్గా చెప్పలేం. హత్య అయితే లెఫ్ట్ హ్యాండ్తోనే చేశాడు, కానీ గాయాలు చేసినప్పుడు హ్యాండ్ ఫోర్స్ డిఫరెంట్గా ఉంది. ఒకే ఫోర్స్తోనైతే పొడవలేదు. అంటే మనం అతన్ని లెఫ్ట్ హ్యాండెడ్ అనుకోవాలని చెప్పి లెఫ్ట్ హ్యాండ్తో చంపుంటాడని నా అనుమానం అని డాక్టర్ చెప్తాడు. రోడ్రిగోస్ హత్య చేసిన అమ్మాయిలు అటాక్ జరిగిన వెంటనే చనిపోలేదు. వాళ్ళకి గాయాలు చేసి ఆ గాయాలతో వాళ్ళు బాధపడుతుంటే అది చూసి అతను ఆనందం పొందేవాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని చంపేవాడు. కానీ ఈ కేసులో ఈ అమ్మాయి వెంటనే చనిపోయింది, ఎందుకంటే హంతకుడు ముందుగా ఆమె మెడ దగ్గర గాయం చేశాడు అని డాక్టర్ చెప్తాడు. అయితే ఈ హంతకుడు ఆ రోడ్రిగోస్ గడ్లాగా సాడిస్ట్ గడు కాదనమాట అని డిటెక్టివ్ చాండ్లర్ అంటాడు. ఏమో చెప్పలేం అని చెప్పి డాక్టర్ అంటాడు. అవును, నీ వైఫ్ హెల్త్ కండిషన్ గురించి విన్నాను, ఆమెకి ఇప్పుడు ఎలా ఉంది అని డాక్టర్ అడుగుతాడు. ఆమె హెల్త్ ఏం బాగాలేదు అని చెప్పి చాండ్లర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క ఎలెనా వచ్చిన వ్యక్తికి తన గెస్ట్ హౌస్ చూపిస్తుంది. అవును, మీరేం చేస్తుంటారు అని ఆమె అడుగుతుంది. నేనొక రైటర్ని, నాకు ఇల్లంతా ప్రశాంతంగా ఉండాలి, ముఖ్యంగా నాకు ప్రైవసీ ఉండాలి, అప్పుడే నేను ప్రశాంతంగా పనిచేసుకోగలను అని చెప్పి అతను అంటాడు. గెస్ట్ హౌస్ నచ్చింది, నేను తీసుకుంటాను అని అతను అంటాడు. అసలు మీరు నన్ను రెంట్ గురించి అడగలేదు అని ఎలెనా అంటుంది. రెంట్ గురించి నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఎంతో చెప్పండి కట్టేస్తా, నేను ఈరోజే ఈ గెస్ట్ హౌస్లోకి దిగుతా అని అతను అంటాడు. ఓకే, మీ ఇష్టం అని ఎలెనా రెంట్ ఎంతో చెప్తుంది. అతను మనీ ఇచ్చేస్తాడు. అవును, మీ పేరేంటో చెప్పలేదు అని ఎలెనా అతను అడుగుతుంది. నా పేరు మాల్కమ్ స్లైట్, మరి మీ పేరేంటి అని మాల్కమ్ అడుగుతాడు. మాల్కమ్, యు ఆర్ వెల్కమ్, నా పేరు ఎలెనా, నా హస్బెండ్ పేరు జో, అతను ఒక సెక్యూరిటీ గార్డ్, నైట్ డ్యూటీస్ మూలన ఇంటికి లేట్గా వస్తుంటాడు అని ఎలెనా చెప్తుంది. ఎప్పుడొస్తే నాకెందుకు కానీ ఈ గెస్ట్ హౌస్ కీస్ నా దగ్గర మాత్రమే ఉండాలి, మీ దగ్గర ఉండకూడదు, ఎందుకంటే నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి, అది మీకు ఓకేనా అని చెప్పి మాల్కమ్ అడుగుతాడు. సరే అని చెప్పి ఎలెనా అంటుంది. మీకు బ్రేక్ఫాస్ట్కి కూడా మనీ ఇచ్చేస్తా, మీరే వండి నాకు తీసుకొచ్చేయండి అని చెప్పి మాల్కమ్ అంటాడు. సరే అని చెప్పి ఎలెనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో డిటెక్టివ్ చాండ్లర్ చనిపోయిన లేడీ శాలీ గురించి అందరికీ చెప్తుండగా అక్కడికి వేరే పోలీస్ టీం వాళ్ళు వస్తారు. వాళ్ళెవరు అని ఇన్స్పెక్టర్ వెల్క్సన్ అటాప్సీ డాక్టర్ని అడుగుతాడు. అతని పేరు స్మిత్, LAPD టీం, వాళ్ళు మన వెనక పడుతుంటారు అని చెప్పి డాక్టర్ చెప్తాడు. మరోపక్క ఎలెనా ఫుడ్ ప్రిపేర్ చేసి మాల్కమ్కి ఇస్తుంది. ఇందాకే చెప్పా కదా నన్ను డిస్టర్బ్ చేయొద్దని అని చెప్పి మాల్కమ్ అంటాడు. సారీ, మీకు ఆకలి వేస్తుందేమో అని చెప్పి తీసుకొచ్చా. అవును, రూమ్లో ఫొటోస్ అని తీసేసి బయటపెడుతున్నారేంటి అని ఎలెనా అడుగుతుంది. ఏమో, ఈ ఫొటోస్ చూస్తుంటే నాకు నచ్చట్లేదు, ఆ ఫొటోస్లో ఉన్న వాళ్ళందరూ నన్నే చూస్తున్నట్టు నా ఫీలింగ్, అందుకే వాటిని తీసేస్తున్నా అని చెప్పి మాల్కమ్ అంటాడు. ఫోన్లేండి, మీరు కంఫర్టబుల్గా ఉండండి, మీకు కావాలంటే నా హస్బెండ్ జో వచ్చి హెల్ప్ చేస్తాడు అని చెప్పి ఎలెనా అంటుంది. నో, నాకెవరు హెల్ప్ వద్దు, నేనే చక్కబెట్టుకుంటా, ఇంకా మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. ఓ అవును, మర్చిపోయాను, మీకు మనీ ఇస్తాను, మీకు వీలైతే నా కోసం కొన్ని గ్రాసరీస్ తీసుకొచ్చి ఇచ్చేయండి అని చెప్పి మాల్కమ్ అంటాడు. సరే అని చెప్పి ఎలెనా అక్కడి నుంచి వచ్చేస్తుంది. నెక్స్ట్ రోజు డిటెక్టివ్ చాండ్లర్ తన కూతురు అమాండా ఇంటికి డిన్నర్కి వెళ్తాడు. డిన్నర్ చేస్తుండగా అమాండా మాట్లాడుతూ, అమ్మ నాకు నీ గురించి చెప్పింది, నువ్వు ఎప్పుడు ఆమెతో రూడ్గా బిహేవ్ చేసేవాడు అంట కదా, ఆమె అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి కారణం నువ్వే అంట కదా అని అమాండా అడుగుతుంది. ఆ మాటలకి చాండ్లర్కి కోపం వస్తుంది. అమాండా చాండ్లర్ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. చెప్పేది ఎప్పుడు పూర్తిగా వినాలి, సగం విని నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్పి చాండ్లర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో జో ఇంటికి వచ్చి టూలెట్ బోర్డు ఏమైంది అని అడుగుతాడు. ఆల్రెడీ గెస్ట్ హౌస్ రెంట్కి ఇచ్చాక ఇంక బోర్డుతో పనేముంది, అందుకే తీసేశా అని మాల్కమ్ గురించి చెప్తుంది. 3 months రెంట్ కూడా ఇచ్చేశాడు అని ఎలెనా అంటుంది. జోకా, ఆ మనీ మీ ఇంట్లో వాళ్ళు ఇచ్చారు కదా అని జో అడుగుతాడు. నీ బొంద, నేనెందుకు అబద్ధం చెప్తా, ఈ మనీ అతనిచ్చిందే అని ఎలెనా అంటుంది. సరే అయితే నేను వెళ్ళి అతనితో ఒకసారి మాట్లాడేసి వస్తా అని జో అంటాడు. ఆగాగు, అతన్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దన్నాడు, అందుకే నేను కూడా ఫుడ్ ఇవ్వడానికే తప్ప ఇంకెప్పుడు వెళ్ళను అని ఎలెనా అంటుంది. నెక్స్ట్ సీన్లో డిటెక్టివ్ చాండ్లర్ ఇన్స్పెక్టర్ వెల్కిన్సన్తో మాట్లాడుతూ, కొత్త రిపోర్ట్స్ కానీ క్లూస్ కానీ ఏమైనా తెలిసాయా అని అడుగుతాడు. ఇంకా ఏమీ దొరకలేదని వెల్కిన్సన్ చెప్తాడు.
మరోపక్క ఎలెనా తన కొడుకుతో స్టోర్కి వెళ్ళి గ్రాసరీస్ తీసుకువస్తుంది. తర్వాత జోని పిలుస్తుంది, కానీ అతను ఎక్కడా కనిపించడు. కాసేపటికి ఎలెనా ఫుడ్ ప్రిపేర్ చేస్తుండగా జో కిచెన్ దగ్గరికి వస్తాడు. ఇందాకంతా నిన్ను పిలుస్తూనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళావు అని ఎలెనా జోని అడుగుతుంది. ఏంటి, ఏదో స్పెషల్ డిష్ ప్రిపేర్ చేస్తున్నట్టున్నావు అని జో అడుగుతాడు. అవును, కానీ అది నీకు కాదు, గెస్ట్ హౌస్లో ఉన్న వ్యక్తికి అని ఎలెనా చెప్తుంది. సర్లే, ఇవాళ నాకు నైట్ షిఫ్ట్ ఉంది, ఇంటికి వచ్చేసరికి లేట్ అవుద్ది, జాగ్రత్తగా ఉండు, టైంకి టాబ్లెట్స్ వేసుకో అని చెప్పి జో అంటాడు. ఓకేలే, మళ్ళీ తాగేసి మాత్రం రాకు అని చెప్పి ఎలెనా అంటుంది. ఎలాహే, నాకు నచ్చింది నేను చేస్తానని చెప్పి జో ఒక బ్లాక్ బ్యాగ్లో క్లాత్స్ అవి పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ ఎలెనా తన కొడుకుని ఆడిస్తుండగా మాల్కమ్ తన గెస్ట్ హౌస్ నుంచి బయటికి వెళ్ళడం ఆమె గమనిస్తుంది. నెక్స్ట్ సీన్లో ఆ రోజు నైటే హంతకుడు మరొక లేడీని చంపేస్తాడు. ఆమె కూడా ప్రాస్టిట్యూటే. తర్వాత ఆమెను అటాప్సీ చేసిన డాక్టర్ ఏం చెప్తారంటే, ఈ హంతకుడు ఇదివరకు రాడ్రిగోస్ హత్యల యొక్క స్టైల్ని కాపీ కొట్టాడు అని చెప్పాను కదా, కానీ కాదు, ఈ హత్యలు చేస్తుంది రాడ్రిగ్యూజే. రాడ్రిగ్యూస్ అమ్మాయిల్ని ఎలా చంపాడో ఎగ్జాక్ట్గా ఈ అమ్మాయిని కూడా హంతకుడు అలాగే చంపాడు అని డాక్టర్ చెప్తాడు. అదేంటి, రాడ్రిగ్యూస్ 7 years బ్యాకే హత్య కేసుల్లో ఉరిశిక్ష వల్ల అతను చనిపోయాడు కదా, మళ్ళీ అతనే వచ్చి చంపుతున్నాడు అని చెప్తున్నారేంటి అని ఇన్స్పెక్టర్ వెల్కెన్సన్ అడుగుతాడు. ఫీల్డ్ కొత్త, ఉరిశిక్షలో చనిపోయిన రాడ్రిగ్యూజే ఆ హత్యలు చేశాడని గ్యారంటీ ఏంటి అని డాక్టర్ అడుగుతాడు. రాడ్రిగ్యూజ్ అపార్ట్మెంట్లో చనిపోయిన లేడీస్కి సంబంధించిన బ్లడ్ దొరికింది, మర్డర్ వెపన్ దొరికింది, ఇంకా అంతకుమించి ఏ సాక్ష్యం కావాలి అని వెల్కెన్సన్ అంటాడు. ఏమో, ఎవరికి తెలుసు, అవన్నీ అతని అపార్ట్మెంట్లో పెట్టి అతన్ని ఇరికించారేమో అని డాక్టర్ అంటాడు. చూడు, నేను ఒకటే చెప్తున్నా, 7 years బ్యాక్ జరిగిన ఆ అమ్మాయిల మర్డర్స్లోని హంతకుడు, ఇప్పుడు జరిగిన ఈ అమ్మాయిల మర్డర్స్లోని హంతకుడు ఇద్దరూ ఒకడే, అర్థమైందా? ఇతను జాక్ ద రిప్పర్ అనే హంతకుడు మర్డర్ స్టైల్ని ఫాలో అవుతున్నాడు అని డాక్టర్ చెప్తాడు. మరొక లేడీ చనిపోవడంతో సిటీలో అదే పెద్ద చర్చ అవుతుంది. దాంతో పోలీసులపై ప్రెషర్ పడుతుంది. మరోపక్క ఎలెనా మాల్కమ్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకువెళ్తుంది. డిటెక్టివ్ చాండ్లర్ మీడియా వాళ్ళకి రాడ్రిగోస్ హత్యలోని హంతకుడు ఇప్పుడు అమ్మాయిలు చంపుతున్న హంతకుడు ఒకడే అని చెప్తాడు. అలా చెప్పడంతో అతని జాబ్ రిస్క్లో పడుతుంది. అంటే అన్యాయంగా రాడ్రిగోస్కి ఉరిశిక్ష వేశారా అని మీడియా వాళ్ళు చాండ్లర్పై ఫైర్ అవుతారు. రాడ్రిగోస్ కేసుని మళ్ళీ రీఓపెన్ చేస్తున్నట్టుగా మీడియా వాళ్ళకి చెప్తాడు డిటెక్టివ్ చాండ్లర్. తర్వాత చాండ్లర్ తన వైఫ్ని కలవడానికి హాస్పిటల్కి వెళ్తాడు. అయితే డాక్టర్ ఏమంటాడంటే, మీ కూతురు మిమ్మల్ని ఆమెని కలవనివ్వకుండా చూడమని మాతో చెప్పింది, మిమ్మల్ని కలిస్తే ఆవిడ చాలా అప్సెట్ అవుతారని అందుకే కలవనివ్వద్దని చెప్పింది అని డాక్టర్ అంటాడు. ఏడిసింది, అదెవరు చెప్పడానికి, లోపల ఉన్నది నా వైఫ్, నాకెవరి పర్మిషన్ అవసరం లేదు అని చెప్పి చాండ్లర్ అంటాడు. సరే మీ ఇష్టం అని చెప్పి డాక్టర్ చెప్తాడు. చాండ్లర్ వెళ్ళి తన వైఫ్ని కలుస్తాడు. ఆమె చాండ్లర్తో 2 నిమిషాలు బాగానే మాట్లాడుతుంది, కానీ తర్వాత అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. దాంతో ఆమె కండిషన్ ఎలాగున్నదన్నది చాండ్లర్కి DTSలో వినపడుతుంది. మరోపక్క ఇందాక ఎలెనా మాల్కమ్కి ఫుడ్ ఇస్తుంది కదా, ఆ ఫుడ్ తినేసి నీట్గా గిన్నెలు కడిగేసి ఎలెనాకి తిరిగిస్తాడు మాల్కమ్. మీ హస్బెండ్ ఎక్కడా అని మాల్కమ్ ఆమెని అడుగుతాడు. అతను డ్యూటీలో ఉన్నాడు అని ఆమె చెప్తుంది. ఎప్పుడూ డ్యూటీలోనే ఉంటాడా, అసలు కనిపించడు, అతను మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానుకుంటా అని మాల్కమ్ అడుగుతాడు. దానికి ఎలెనా ఏం సమాధానం చెప్పదు. అవును, నిన్న రాత్రి మీరు ఇంట్లో లేరనుకుంటా అని ఎలెనా అడుగుతుంది. అది విని మాల్కమ్ షాక్ అవుతాడు. సారీ, నాకు పని ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి మాల్కమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత మాల్కమ్ బయట మంటల్లో ఏదో తగలబడుతుంటే ఎలెనా అతని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారని అడుగుతుంది. ఏం లేదు, నా బట్టలు డ్రైయర్లో వేశాను, కానీ వాటికి మంటంటుకొని మొత్తం కాలిపోయాయి అని మాల్కమ్ చెప్తాడు. అయ్యో అవునా, ఇప్పుడు ఎలా మరి, మీరు వీలైతే మా ఇంట్లో డ్రైయర్ ఉంది, దాన్ని వాడుకోండి అని చెప్పి ఎలెనా అంటుంది. నేను గెస్ట్ హౌస్లో మీ హస్బెండ్కి సంబంధించిన కొన్ని బట్టలు చూశాను, నేను అవి వాడుకోవచ్చా అని చెప్పి మాల్కమ్ ఆమెను అడుగుతాడు. పర్లేదు, వాడుకోండి అని చెప్పి ఎలెనా అంటుంది. మరోపక్క ఈ మర్డర్ కేసెస్ని డిటెక్టివ్ చాండ్లర్ వేరే టీం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి అతనిపై ప్రెషర్ పడుతుంది. సో వేరే టీంకి ఈ కేసెస్ని హ్యాండ్ ఓవర్ చేసేలోగా ఈ కేసెస్లో ఎలాగైనా క్లూస్ కనిపెట్టి ఈ మర్డర్ కేసెస్ సాల్వ్ చేయాలని చెప్పి డిటెక్టివ్ చాండ్లర్ అనుకుంటాడు. జాక్ ద రిప్పర్ కేస్ ఫైల్స్ గురించి, అలాగే రాడ్రిగోస్ కేస్ ఫైల్స్ని అన్నిటినీ కూడా స్టడీ చేయమని చెప్పి ఇన్స్పెక్టర్ వెల్కెన్సన్కి చెప్తాడు చాండ్లర్. చాండ్లర్ తను డీల్ చేసిన రాడ్రిగోస్ కేస్ ఫైల్స్ని స్టడీ చేస్తాడు. వెల్కెన్సన్ ఆ జాక్ ద రిప్పర్ కేస్ ఫైల్స్ని స్టడీ చేస్తాడు. చాండ్లర్ ఆ రాడ్రిగోస్ కేస్ ఫైల్స్లో ఉన్న ఒక నోట్ని దొంగలిస్తాడు. ఆ తర్వాత అతని కోసం LAPD టీమ్ హెడ్ అయిన స్మిత్ వచ్చి ఎంక్వైరీ చేస్తాడు. చాండ్లర్ ఇందాకే రాడ్రిగోస్ కేస్ ఫైల్స్ గురించి అడిగాడని అతను స్మిత్ వాళ్ళకి చెప్తాడు. వీళ్ళు ఆ కేస్ ఫైల్స్ని తీసుకొని అక్కడి నుంచి వచ్చేస్తారు. తర్వాత చాండ్లర్ ఆ ఆటోప్సీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమైనా క్లూస్ దొరికాయా అని అడుగుతాడు. అక్కడున్న లేడీ FBI పోలీస్ ఆఫీసర్ ఏం చెప్తుందంటే, ఈ కేసెస్ని నేను ఫస్ట్ నుంచి బాగా స్టడీ చేశాను, ఇందులో ఒక విషయం నాకు చాలా క్లియర్గా అర్థమైంది.
లేటెస్ట్గా చనిపోయిన అమ్మాయిని చంపిన హంతకుడికి ఖచ్చితంగా ఏదో ఒక సైకిక్ డిసార్డర్ ఉంది. అంతేకాదు వాడు ఆ అమ్మాయిని చంపుతున్నప్పుడు వాడికి ఎలాంటి ఎరోటిక్ ఫీలింగ్స్ కలగలేదు. అందుకే వాడు ఆ అమ్మాయిని రేప్ చేయలేదు. అంటే వాడు అయితే తేడా అయి ఉండాలి, లేదా ఇంకా ఏదో సైకిక్ డిసార్డర్తో బాధపడుతూ ఉండాలి అని ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ చెప్తుంది. ఓకే, 7 years గ్యాప్ ఎందుకు ఇచ్చాడంటారు మరి అని చాండ్లర్ అడుగుతాడు. అది హంతకుడు ఇష్టం, వాళ్ళు ఎన్ని ఇయర్స్ గ్యాప్ అయినా తీసుకుంటారు. ఒక్కొక్కసారి మర్డర్స్ చేయడమే ఆపేస్తారు. తర్వాత వాళ్ళు కూడా మనలాగే నార్మల్గా లైఫ్ లీడ్ చేస్తారు. అది వాళ్ళ మెంటల్ స్టేట్ని బట్టి ఉంటుంది అని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తుంది. ఆ రోజు రాత్రి మాల్కమ్ కిచెన్లోకి వచ్చి దేనికోసమో వెతుకుతాడు. కింద సౌండ్ వినిపించడంతో ఎలెనా కిచెన్ దగ్గరికి వెళ్తుంది. మాల్కమ్ అక్కడ ఉన్న కత్తుల్ని చెక్ చేస్తూ ఉంటాడు. ఈ టైంలో ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి ఎలెనా అతన్ని అడుగుతుంది. అదా సిజర్ కోసం వెతుకుతున్నా, మీ దగ్గర ఏమైనా ఉందా అని చెప్పి మాల్కమ్ అడుగుతాడు. ఎలెనా అతనికి సిజర్ ఇస్తుంది. మాల్కమ్ అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతాడు. ఎలెనా అతన్ని తన విండో నుంచి చూస్తూ అబ్జర్వ్ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో ఇన్స్పెక్టర్ విల్కిన్సన్ ఆ జాక్ ద రిప్పర్ కేస్ ఫైల్స్ని స్టడీ చేస్తున్నట్టుగా మనకు చూపిస్తారు. మరోపక్క అదే రోజు రాత్రి జో తన బ్యాగ్తో రోడ్డుపై వెళ్తుంటే 2 లేడీస్ అతన్ని ఆట పట్టిస్తారు. జోకి కోపం వచ్చి వాళ్ళని తిట్టి వెళ్ళిపోతాడు. కాసేపటికే హంతకుడు ఆ 2 లేడీస్ని చంపేస్తాడు. వాళ్ళు కూడా ప్రాస్టిట్యూట్సే. ఇందాక ఇన్స్పెక్టర్ విల్కిన్సన్ జాక్ ద రిప్పర్ కేస్ని స్టడీ చేస్తున్నాడు అని చెప్పాను కదా, అందులో హంతకుడు గురించి ఏముంటుందంటే హంతకుడు 9-inch బ్లేడ్ వాడి అమ్మాయిని చంపుతున్నాడని, అది కూడా ఓన్లీ ప్రాస్టిట్యూట్ లేడీస్నేనని, వాడికి అనాటమీ గురించి బాగా ఐడియా ఉందని, అందుకే వాళ్ళని చంపాక వాళ్ళ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ని కట్ చేసేవాడని అందులో ఉంటుంది. వాడెప్పుడు ఒక లెదర్ బ్యాగ్ని క్యారీ చేసేవాడని ఆ జాక్ ద రిప్పర్ కేస్ ఫైల్లో హంతకుడు గురించి డిస్క్రిప్షన్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈ అమ్మాయిని చంపుతున్న హంతకుడు కూడా అలాగే చేస్తుంటాడు. మరో 2 లేడీస్ చనిపోయారని చాండ్లర్ వాళ్ళకి న్యూస్ తెలియడంతో క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్తారు. నేను ఆ జాక్ ద రిప్పర్ కేస్ ఫైల్స్ అన్నింటినీ స్టడీ చేశాను. ఈ 2 జంట హత్యలు చూస్తుంటే అప్పట్లో ఆ జాక్ ద రిప్పర్ 2 అమ్మాయిల్ని ఇలాగే చంపేశాడు. చంపే 3 days ముందు పోలీసులకు నోట్ రాశాడు. ఇప్పుడు ఈ హంతకుడు కూడా మనకి 3 days ముందే ఆ బ్లడ్తో రాసిన నోట్ పంపాడు అని విల్కిన్సన్ చాండ్లర్తో అంటాడు. అక్కడే వాళ్ళకి హంతకుడి యొక్క బూట్ ప్రింట్ దొరుకుతుంది. అండ్ అక్కడే ఉన్న డస్ట్బిన్ దగ్గర బ్లడ్ మార్క్స్ ఉంటాయి. చాండ్లర్ ఆ డస్ట్బిన్ ఓపెన్ చేస్తే అందులో బ్లడ్తో ఉన్న ఒక క్లాత్ వీళ్ళకి దొరుకుతుంది. ఇది హంతకుడు కావాలని ఇక్కడ పెట్టాడు అని చాండ్లర్ అంటాడు. ఇది ఇక్కడే ఉందని నీకెలా తెలుసు అని విల్కిన్సన్ అడుగుతాడు. నువ్వే కాదు, ఆ జాక్ ద రిప్పర్ కేస్ ఫైల్స్ గురించి నేను కూడా స్టడీ చేశాను. ఇలా జంట హత్యలు చేసినప్పుడు ఆ రిప్పర్ చనిపోయిన లేడీస్కి సంబంధించిన చిన్న క్లాత్ పీస్ని కట్ చేసి ఇలాగే ఒక డస్ట్బిన్లో పెట్టాడు. సో ఈ హంతకుడు కూడా వాడిని ఫాలో అవుతున్నాడు కాబట్టి వీడు అదే చేసి ఉంటాడని నాకు అనిపించి ఇక్కడ చెక్ చేశా. నేను అనుకున్నదే రైట్ అయింది. అదీకాక ఆ టైంలో అతన్ని ఎవరో చూశారని ఒక విట్నెస్ పోలీసులకి చెప్పాడంట. నాకు తెలిసి ఇప్పుడు కూడా ఈ హంతకుడు ఎవరొకరి దృష్టిలో కావాలని పడి ఉంటాడు అని చెప్పి చాండ్లర్ అంటాడు. అప్పుడే ఒక విట్నెస్ పోలీసులతో మాట్లాడుతుంటాడు. తర్వాత ఆ విట్నెస్ని చాండ్లర్ ఎంక్వైరీ చేస్తాడు. ఆ హంతకుడు ఒక లాంగ్ డార్క్ కోట్ వేసుకున్నాడు. అతను ఒక బ్లాక్ బ్యాగ్ని క్యారీ చేస్తున్నాడు. అతను సుమారుగా మీ హైట్ ఉండొచ్చు అని చాండ్లర్తో చెప్తాడు ఆ విట్నెస్. నెక్స్ట్ రోజు చాండ్లర్ తను రాడ్రిగోస్ కేస్ ఫైల్స్ నుంచి దొంగలించిన ఆ హంతకుడు రాసిన లెటర్ని ఇన్స్పెక్టర్ విల్కిన్సన్కి చూపిస్తాడు. ఓహో, ఇలాంటి లెటర్స్ని రాడ్రిగోస్ హత్య కేసుల్లో కూడా హంతకుడు పంపాడనమాట అని విల్కిన్సన్ అడుగుతాడు. కాదు, ఆ లెటర్ రాడ్రిగోస్ని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చింది. అయితే ఆ లెటర్ని నేనంత పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పటికే హంతకుడు రాడ్రిగోస్ అని మేము కన్ఫర్మ్ చేసుకున్నాం కాబట్టి. అందుకే ఆ లెటర్ని వదిలేశాను. మళ్ళీ ఈ హత్యలు జరుగుతున్నప్పుడే నాకు ఆ లెటర్ విషయం గుర్తుకొచ్చింది. అందుకే ఆ లెటర్ని కూడా టెస్ట్ చేయించా. ఆ లెటర్ని రాసింది కూడా ఇప్పుడు ఈ హత్యల్లో మనకి లెటర్ పంపిన హంతకుడే అని చాండ్లర్ చెప్తాడు. ఆ జాక్ ద రిప్పర్ 6 లేడీస్ని చంపాడు. ఆ హంతకుడు వాడిని ఫాలో అవుతున్నాడు కాబట్టి ఇప్పుడు వరకు వాడు 4 లేడీస్ని చంపాడు. సో వాడు ఇంకో 2 లేడీస్ని చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఆలోపుగా మనం వాడిని పట్టుకోవాలి, లేదంటే వాడు మళ్ళీ మనకింక దొరకడు. మనకి 1 వారం మాత్రమే టైం ఉంది. తర్వాత ఈ కేసుని ఆ స్మిత్ వాళ్ళ టీం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. కాబట్టి ఆలోపే మనం కేసుని సాల్వ్ చేయాలి అని చెప్పి చాండ్లర్ అంటాడు. తర్వాత చాండ్లర్ని తన హయ్యర్ అఫీషియల్స్ పిలిపిస్తారు. ఆ స్మిత్ వాళ్ళు చాండ్లర్ పైన కంప్లైంట్ ఇస్తారు. ఇతను ఒక ఆఫీసర్ని బెదిరించి ఆ రాడ్రిగోస్ కేస్ ఫైల్స్ని చెక్ చేశాడు. ఆ ఫైల్స్ నుంచి ఏదో తీసుకున్నాడు, అదేంటో చెప్పండి అని చెప్పి స్మిత్ అడుగుతాడు. ఏం తీశాను? ఏమీ తీయలేదు అని చెప్పి చాండ్లర్ అంటాడు. దాంతో చాండ్లర్ని సస్పెండ్ చేస్తున్నట్టు తన పై ఆఫీసర్లు నిర్ణయం తీసుకుంటారు. చేసుకుంటే ఎవడో భయపడ్డ ఇక్కడ అని చెప్పి చాండ్లర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఎలెనా మళ్ళీ మాల్కమ్కి ఫుడ్ ఇస్తుంది. అప్పుడే ఆమె రూమ్లో అతని షూస్ చూస్తుంది. నిన్న రాత్రి గార్డెన్లో నడుస్తుండగా నా షూస్కి మట్టి అంటుకుంది, అందుకే వాటిని క్లీన్ చేసి పక్కన పెట్టా అని చెప్పి మాల్కమ్ అంటాడు. ఓ ఓకే, నేను వెళ్ళొస్తా అని చెప్పి ఎలెనా వెళ్ళిపోతుంటే మాల్కమ్ ఆమెని ఆపి కిస్ చేస్తాడు. ఈ మాల్కమ్ వచ్చిన దగ్గర నుంచి ఎలెనాకు కూడా అతనిపై ఫీలింగ్స్ ఉంటాయి. అందుకే ఆమె కూడా అతన్ని ఆపదు.
కానీ ఈలోపుగా జో ఇంటికి వచ్చేస్తాడు. ఇంట్లో ఎలనా లేకపోవడంతో ఇల్లంతా వెతుకుతాడు. బయటన్న గెస్ట్ హౌస్ దగ్గర ఉందా అని చెప్పి డౌట్ వచ్చి జో అటు సైడ్ వెళ్తాడు. జో గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చేసరికి ఎలనాయే ఆ ఇంటి నుంచి బయటకు వస్తుంది. ఇక్కడున్నావేంటి, ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి జో అడుగుతాడు. నీ షూసే క్లీన్ చేస్తున్నా అని చెప్పి ఎలనా చెప్తుంది. జోకి ఎందుకో ఆమెపై డౌట్ వస్తుంది. మరోపక్క చాండ్లర్ అండ్ వెల్కిన్సన్ ఆ జాక్ ద రిప్పర్ గురించి బుక్ రాసిన ఆథర్ని కలవాలనుకుంటారు. తర్వాత న్యూస్ పేపర్లో హంతకుడు బూట్ ప్రింట్ దొరుకుతుంది కదా పోలీసులకి, ఆ బూట్ ప్రింట్ని న్యూస్ పేపర్లో వేయిస్తారు. అది ఎలనా చూసి ఆమెకు ఎందుకో డౌట్ వచ్చి ఆ మాల్కమ్ బూట్స్ని తీసుకొని ఆ బూట్ ప్రింట్ పైన పెట్టి చెక్ చేస్తుంది. అది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో చాండ్లర్ మీడియాతో మాట్లాడుతూ నా వల్ల అనవసరంగా రాడ్రిగోస్కి ఉరిశిక్ష పడిందని, ఆ హత్యలు అతను చేయలేదని మీడియా వాళ్ళకి చెప్తాడు. ఎలనా ఆ మాల్కమ్ గురించి, ఆ బూట్ ప్రింట్ మ్యాచింగ్ గురించి జోకి చెప్తుంది. మాల్కమ్ ఎవడో అని జో అడుగుతాడు. అదే మన గెస్ట్ హౌస్లో దిగిన వ్యక్తి అని ఎలనా చెప్తుంది. ఇక్కడ ఒక అదిరిపోయే ట్విస్ట్ వస్తుంది. ప్లీజ్ ఇంక ఈ సోదు కబుర్లు లాపుతావా, నాకు చిరాకు వస్తుంది. అసలు ఆ గెస్ట్ హౌస్లో ఎవరూ లేరు అని జో అంటాడు. ఎవరూ లేకపోవడం ఏంటి అని ఎలనా అంటుంది. నీకిలా కాదు, పద నాతో రా అని చెప్పి ఎలనాని తనతో పాటు ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకువెళ్ళి చూడు లోపల ఎవరైనా ఉన్నారా అని చెప్పి జో అడుగుతాడు. నిజంగానే లోపల ఎవరో ఉండరు. నువ్వు అనుకున్నట్టు లోపల ఏ మాల్కం లేడే మాలోకం. అదంతా నీ భ్రమ, ఊహించుకుంటున్నావు. నీకు రోజురోజుకి పిచ్చి బాగా ముదిరిపోయింది, టాబ్లెట్స్ వేసుకోవట్లేదా అని చెప్పి జో అడుగుతాడు. దానికి ఎలనా ఏడుస్తూ బాధపడుతుంది. మీరు గమనిస్తే జో మూవీ స్టార్టింగ్ నుంచి ఎలనాతో అంటుంటాడు, నువ్వు ఒక పిచ్చిదానివి, టైంకి టాబ్లెట్స్ వేసుకో అని. సో ఇప్పటి వరకు మనం చూసిన ఆ మాల్కమ్ అన్నవాడే లేడనమాట. అదంతా ఎలనా హాలోసినేషన్. ఇదే ఇక్కడ ట్విస్ట్. అయితే మరి ఇప్పటి వరకు హత్యలు చేస్తుంది మాల్కమ్ అనుకున్నారు కదా, మాల్కమ్ కాకపోతే ఆ హత్యలు ఎవరు చేస్తున్నట్టు? ఇందాక ఆ బూట్ ప్రింట్ కూడా మ్యాచ్ అయింది కదా, మరి ఆ బూట్స్ ఎవరు వేసుకున్నట్టు? ఇవన్నీ ఈ పాయింట్లో మనకి రైజ్ అయ్యే డౌట్స్. వీటన్నిటికీ సమాధానం మనకి లాస్ట్లో తెలుస్తుంది. మరోపక్క చాండ్లర్ తన కూతురు అమండాని కలవాలి అనుకుంటాడు. కానీ ఆమె మాత్రం అందుకు ఇష్టపడదు. ఆ స్మిత్ టీం వాళ్ళు చాండ్లర్ పేరుని హంతకుల లిస్టులో యాడ్ చేస్తారు. ఎందుకు యాడ్ చేశారని వెల్కిన్సన్ అడగ్గా అతను రాడ్రిగోస్ కేసులో సాలిడ్ ఎవిడెన్స్ని దొంగలించాడు. అది ఆ లెటర్ నోటే కదా, దాని గురించి మాకు తెలిసింది. అది నీకు కూడా చూపించాడు అనుకుంటా అని స్మిత్ వెల్కిన్సన్ అడుగుతాడు. చూపించాడు, కానీ అది హంతకుడిని కనిపెట్టడం కోసం చాండ్లర్ ఆ నోట్ని టెస్ట్ చేయించడం కోసమే దాన్ని దొంగిలించాడు తప్ప అతను హంతకుడు కాదు అని వెల్కిన్సన్ అంటాడు. అదొక్కటే చూసి మేము కన్ఫర్మ్ చేసుకోలేదు. చాండ్లర్ ఎప్పటి నుంచో ఈ జాక్ ద రిప్పర్ కేసెస్కి సంబంధించిన చాలా సైట్స్ని చెక్ చేసేవాడని తెలిసింది అని వాళ్ళు చెప్తారు. ఏంటి ఇప్పుడు వెబ్సైట్స్ ఓపెన్ చేసి చూసినంత మాత్రాన చాండ్లర్ హంతకుడు అయిపోతాడా? ఎవర్రా మీకు ఉద్యోగాలు ఇచ్చింది అని చెప్పి వెల్కిన్సన్ అంటాడు. మేము చాండ్లర్ పాస్ట్ లైఫ్ని కూడా చెక్ చేసాం. అతను ఒక అనాథ. చిన్నప్పటి నుంచి అతనికి ఫ్యామిలీ అంటే తెలియదు. అందుకే అతని మ్యారీడ్ లైఫ్ కూడా స్పాయిల్ చేసుకున్నాడు. అతని వైఫ్ అతని వల్లే డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందంట. తన కూతురు కూడా చాండ్లర్కి దూరంగా ఉంటుందంట అని స్మిత్ చెప్తాడు. మీరు చెప్పినవన్నీ నిజం కావచ్చు, కానీ చాండ్లరే హంతకుడని చెప్పడానికి ఇలాంటి విషయాలు ఏవి సరిపోవు. సాలిడ్ ఎవిడెన్స్ ఉండాలి అని వెల్కిన్సన్ అంటాడు. అందుకే అతను హంతకుడని మేము కన్ఫర్మ్ చేయలేదు, హంతకుల లిస్టులో యాడ్ చేసాం అంతే అని స్మిత్ అంటాడు. తర్వాత చాండ్లర్ అండ్ వెల్కిన్సన్ ఆ జాక్ ద రిప్పర్ గురించి బుక్ రాసిన ఆథర్ని కలుసుకుంటారు. అతనేమంటాడంటే జాక్ ద రిప్పర్ అనే వ్యక్తి ఎవరని చెప్పడం చాలా కష్టం. తనకి ముగ్గురిపై అనుమానం ఉండేదని, అయితే ఆ జాక్ ఒక బ్లాక్ కలర్ లెదర్ బ్యాగ్ని యూజ్ చేసేవాడని, ఈ హత్యల్లో కూడా హంతకుడు దాన్నే ఫాలో అవుతున్నాడని చెప్తాడు. కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ జాక్ పోలీసులకి దొరకకపోవడానికి రీజన్ అతను ఏదో అనుకోకుండా పోలీసులకి క్లూస్ వదలలేదు. వాళ్ళని డైవర్ట్ చేయడానికి క్లూస్ ఇచ్చేవాడు. ఈ కేసులో కూడా హంతకుడు అదే చేస్తున్నాడు కాబట్టి మీ దగ్గరున్న క్లూస్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అని అతను చెప్తాడు. తర్వాత చాండ్లర్ అండ్ వెల్కిన్సన్ వాళ్ళ దగ్గర ఉన్న కొంతమంది అనుమానితుల లిస్టులో ఉన్న వ్యక్తుల ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తుంటారు. అలా వీళ్ళు జో ఇంటికి కూడా వెళ్తారు. ఎందుకంటే జరిగిన హత్యలన్నీ కూడా జో వాళ్ళు ఉన్న ఏరియా దగ్గరలోనే జరుగుతాయి కాబట్టి. ఈ జో ఉంటున్న ఏరియాకి ఆ జాక్ ద రిప్పర్ కేసుకి చిన్న కనెక్షన్ ఉంది. అదేంటంటే ఈ జాక్ ద రిప్పర్ మర్డర్స్ అన్నీ ఈ జో వాళ్ళు ఉంటున్న ఏరియాలో చేసినవే అని వెల్కిన్సన్ చెప్తాడు. మంచి కనెక్షన్, పద ఇంకా ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో చూద్దాం అని చెప్పి చాండ్లర్ వాళ్ళు జో ఇంటికి వెళ్తారు. ఎలనా డోర్ ఓపెన్ చేస్తుంది. జో ఇంట్లో ఉన్నారా, మేం పోలీసులం అని చెప్పి వెల్కిన్సన్ చెప్తాడు. డిటెక్టివ్ చాండ్లర్, మిమ్మల్ని చాలాసార్లు టీవీలో చూశాను. నేను జో వాళ్ళ వైఫ్, నా పేరు ఎలనా అని ఆమె చెప్తుంది. మిమ్మల్ని మీ హస్బెండ్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి అని చెప్పి డిటెక్టివ్ చాండ్లర్ అంటాడు. సారీ, జో డ్యూటీకి వెళ్ళిపోయారు, నేను నా కొడుకుని నిద్రపుచ్చాలి. మీకు వీలుంటే తర్వాత రాగలరా? జో వచ్చాక మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, అప్పుడు రండి అని చెప్పి ఎలనా అంటుంది. మీరు టెన్షన్ పడకండి, మేము ఎక్కువ క్వశ్చన్స్ అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం అని చెప్పి వెల్కిన్సన్ అంటాడు. సరే రండి అని చెప్పి వాళ్ళని లోపలికి పిలుస్తుంది.
మీ హస్బెండ్ ఏ టైంకి ఇంటికి వస్తారు అని చెప్పి విల్కిన్సన్ అడుగుతాడు. మధ్యాహ్నం 1 ఆ టైంకి వస్తారు, కాసేపు ఉండి మళ్ళీ వెళ్ళిపోతారు. ఇప్పుడు టైం 3:30 అయింది కాబట్టి డ్యూటీలో ఉండుంటారు అని చెప్పి ఎలెనా అంటుంది. చాండ్లర్ జో వర్కింగ్ అడ్రస్ ఎక్కడో తెలుసుకుంటాడు. ఓకే, అక్కడున్న ఆ ఇల్లు ఏంటి అని చాండ్లర్ అడుగుతాడు. అది గెస్ట్ హౌస్, అక్కడ ఎవరు ఉండరు, నా హస్బెండ్కి సంబంధించిన పాత వస్తువులే అక్కడ ఉంటాయి అని చెప్పి ఎలెనా అంటుంది. సరే, మేము ఒకసారి ఆ గెస్ట్ హౌస్ని చూడొచ్చా అని చెప్పి చాండ్లర్ అడుగుతాడు. ఎలెనా వాళ్ళకి ఆ గెస్ట్ హౌస్ని చూపిస్తుంది. చాండ్లర్ ఆ రూమ్ అంతా అబ్జర్వ్ చేస్తాడు. ఓకే థ్యాంక్స్, ఇంక మేము వెళ్ళొస్తాం అని చెప్పి చాండ్లర్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చేస్తారు. ఆమె ఖచ్చితంగా మన దగ్గర ఏదో నిజం దాస్తుంది అని చాండ్లర్ అంటాడు. ఆ గెస్ట్ హౌస్లోకి వెళ్ళాక ఆమె ఎందుకో కొంత భయపడింది. సరే, నువ్వు ఒక పని చేయి, సెర్చ్ వారెంట్ తీసుకురా, మనం ఆ గెస్ట్ హౌస్ని మళ్ళీ చెక్ చేయాలి అని చెప్పి చాండ్లర్ అంటాడు. వీళ్ళు వెళ్ళాక ఎలెనా ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడంతా నీట్గా క్లీన్ చేసేస్తుంది. మరోపక్క జో తన బ్లాక్ బ్యాగ్ తీసుకొని డ్యూటీ నుంచి బయలుదేరతాడు. అతను అక్కడి నుంచి వెళ్ళాక చాండ్లర్ వాళ్ళు జో వర్కింగ్ ప్లేస్కి వెళ్ళి అతని కొలీగ్ని ఎంక్వైరీ చేస్తారు. లాస్ట్ వీక్ అంతా జో నువ్వు ఇద్దరు డ్యూటీలోనే ఉన్నారు కదా, మార్చ్ 14th and 17th నైట్స్ జో నీతో పాటే ఉన్నాడా అని చెప్పి విల్కిన్సన్ అతన్ని అడుగుతాడు. ఏమో సార్, సరిగ్గా గుర్తులేదు అని అతను చెప్తాడు. సరే, నువ్వు ఇతను ఇంట్రాగేట్ చేయి, నేను 1 గంటలో వస్తా అని చెప్పి చాండ్లర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎలెనా అక్కడంతా క్లీన్ చేస్తుండగా అక్కడ షెల్ఫ్లో నుంచి బ్లడ్ రావడం గమనించి అది ఓపెన్ చేస్తే ఆ షెల్ఫ్లో ఉన్న బ్లడ్ అంతా కింద పడుతుంది. కట్ చేస్తే ఇక్కడ హంతకుడు మరొక అమ్మాయిని చంపేస్తాడు. విల్కిన్సన్ వాళ్ళు క్రైమ్ సీన్కి వెళ్ళి అక్కడంతా సెర్చ్ చేస్తారు. తర్వాత అక్కడికి చాండ్లర్ వస్తాడు. ఆ జాక్ ద రిప్పర్ తన 5వ మర్డర్ని ఎలాగైతే చేశాడో సేమ్ ఈమెను కూడా అలాగే చంపాడు హంతకుడు అని విల్కిన్సన్ చాండ్లర్తో చెప్తాడు. అవును, ఇప్పటివరకు నువ్వు ఎక్కడున్నావు అని విల్కిన్సన్ చాండ్లర్ని అడుగుతాడు. అదేం ప్రశ్న, చెప్పాను కదా పని నుండి బయటికి వెళ్ళా అని చెప్పి చాండ్లర్ అంటాడు. ఇక్కడేమో ఎలెనా ఆ షెల్ఫ్ దగ్గర క్లీన్ చేస్తుండగా మళ్ళీ మాల్కమ్ వస్తాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, నేను లేని టైంలో ఇక్కడికి రావద్దన్నాం కదా, అది బ్లడ్ కాదు, అది రెడ్ కలర్ ఇంక్ అంతే, అర్థమైందా అని ఆమెతో సీరియస్గా మాట్లాడతాడు. ఓకే, నేను నమ్ముతున్నా అని చెప్పి భయపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎలెనా. మరోపక్క బయటికి వెళ్ళిన జో తిరిగి మళ్ళీ డ్యూటీకి వచ్చి తన కొలీగ్ని కలుస్తాడు. ఇప్పటి వరకు ఎక్కడున్నావు, నీకోసం పోలీసులు వచ్చారు అని చెప్పి తన కొలీగ్ అంటాడు. అవునా, ఎందుకు వచ్చారు, నువ్వే మాట్లాడావు వాళ్ళతోటి అని చెప్పి జో అడుగుతాడు. లాస్ట్ వీక్ నువ్వు ఎక్కడున్నావని వాళ్ళు అడిగారు, ఆ తర్వాత నీ వైఫ్ ఎలెనా గురించి అడిగారు అని అతను చెప్తాడు. అంతేనా, ఇంకేం అడగలేదా అని చెప్పి జో అడుగుతాడు. అంతే, ఇంకేం అడుగుతారేంటి అని చెప్పి అతను అంటాడు. మరోపక్క ఆ స్మిత్ వాళ్ళు చాండ్లర్ ఇంటికి వెళ్ళి ఆ లెటర్ నోట్ కోసం వెతుకుతారు. అది వాళ్ళకి దొరుకుతుంది. వాళ్ళని బయట నుంచి గమనిస్తాడు చాండ్లర్. వాళ్ళు వెళ్ళాక తన రూమ్కి వెళ్ళి చెక్ చేస్తే ఆ నోట్ ఉండదు. అది వీళ్ళు తీసుకువెళ్లారని చాండ్లర్కి అర్థమవుతుంది. తర్వాత చాండ్లర్ నెట్లో ఆ జాక్ ద రిప్పర్ కేసుకి సంబంధించిన ఏదో ఒక ఆర్టికల్ని చదువుతాడు. అందులో ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ ఏంటన్నది మీకు లాస్ట్లో చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు చెప్తే థ్రిల్ మిస్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ సీన్లో మాల్కమ్ ఎలెనా దగ్గరికి వస్తాడు. వెళ్ళిపోతున్నావా అని చెప్పి ఎలెనా అడుగుతుంది. మాల్కమ్ కోపంతో ఆమె మెడ పట్టుకుంటాడు. ప్లీజ్ నన్ను వదిలేయి, నీకోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి మాల్కమ్ చేతిలో ఉన్న బ్యాగ్ని ఆమె తీసుకుంటుంది. మరోపక్క చాండ్లర్ విల్కిన్సన్ ఇంటికి వెళ్ళి ఆ జో అన్నవాడే హంతకుడు, మనం ఇంతకుముందు వాళ్ళ గెస్ట్ హౌస్లో బ్లాక్ కలర్ బ్యాగ్ చూసాం కదా, అది వాడిదే, సో వాడే హంతకుడు, పద వెళ్ళి వాడిని పట్టుకుందాం అని చెప్పి చాండ్లర్ అంటాడు. ఏంటి ఇప్పుడా అని చెప్పి విల్కిన్సన్ అంటాడు. ఆ స్మిత్ గాడు నా వెనకతలే పడుతున్నాడు, ఎప్పుడెప్పుడు నేను దొరుకుతానా అని, కాబట్టి మనకు అంత టైం లేదు. అదీకాక జాక్ ద రిప్పర్ 6 హత్యలు చేశాడు కాబట్టి ఈ హంతకుడికి నెక్స్ట్ చేసే మర్డరే లాస్ట్ మర్డర్. ఆ మర్డర్ తర్వాత వాడు ఖచ్చితంగా తప్పించుకొని పారిపోతాడు, ఈలోగానే మనం వాడిని పట్టుకోవాలి అని చెప్పి చాండ్లర్ అంటాడు. సరే అయితే నేను వస్తాను, కానీ ఈ విషయం స్మిత్ వాళ్ళకి కూడా చెప్పాలి, వాళ్ళు కూడా అక్కడికి వస్తారు అని చెప్పి విల్కిన్సన్ అంటాడు. తర్వాత వీళ్ళందరూ కలిసి జో ఇంటికి వెళ్తారు. అక్కడ ఎలెనా ఉండదు. గెస్ట్ హౌస్ అంతా వెతుకుతారు. అక్కడ ఎలెనా ఫింగర్ ప్రింట్స్ తప్ప ఎవరి ఫింగర్ ప్రింట్స్ కనిపించవు. అలాగే చాండ్లర్ చెప్పిన బ్యాగ్ కూడా ఉండదు. తర్వాత అక్కడున్న డెస్క్లో వెతికితే అక్కడ రెడ్ కలర్ ఇంక్ బాటిల్, ఒక చిన్న బ్యాగ్, అలాగే ఒక మ్యాప్ ఉంటుంది. చెప్పా కదా ఇక్కడే హంతకుడు ఉండేవాడని చెప్పి అని చాండ్లర్ స్మిత్ వాళ్ళతో అంటాడు. ఆ జోని అరెస్ట్ చేయమని చెప్పి స్మిత్ పోలీసులకి చెప్తాడు. చాండ్లర్, నువ్వు ఇప్పుడు మా కంట్రోల్లోనే ఉండాలి, ఈ కేసు ఇంకా సాల్వ్ అవ్వలేదు అని స్మిత్ అంటాడు. మీరు బాగుపడరు, ఇప్పుడు ఈ గెస్ట్ హౌస్, ఈ ఇందులో ఉన్న ఇంక్ బాటిల్, ఆ మ్యాప్, ఇవన్నీ ఇక్కడ ఉండడం ఇదంతా నా ప్లానే అనుకుంటున్నారా అని చెప్పి చాండ్లర్ అంటాడు. మరోపక్క హంతకుడు ఇంకో అమ్మాయిని చంపడానికి చూస్తుంటాడు. ఆ అమ్మాయిని ఫాలో చేస్తాడు. జో కోసం వెళ్ళిన పోలీసులకి అక్కడ జో లేడని తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళాడో తెలియదని అతని కొలీగ్ చెప్తాడు. చాండ్లర్ వాళ్ళకి అక్కడ ఒక మ్యాప్ దొరుకుతుంది కదా, ఆ మ్యాప్ని అబ్జర్వ్ చేస్తాడు చాండ్లర్. అది ఆ ఏరియాకి సంబంధించిన మ్యాప్. అందులోనే హంతకుడు మర్డర్ చేసిన స్పాట్ దగ్గర బ్లడ్తో డాట్స్ పెడతాడు. జాక్ ద రిప్పర్ కేసులో కూడా సేమ్ అదే ప్లేస్లో మర్డర్స్ చేశాడు జాక్. ఆ టైంలోనే ల్యాబ్ రిపోర్ట్స్ వస్తాయి. ఆ ఇంక్ బాటిల్లో ఉన్నది ఇంక్ కాదు, బ్లడ్ అని తెలుస్తుంది.
ఆ ఇంట్లో దొరికిన బూట్స్ కూడా హంతకుడి బూట్ ప్రింట్స్తో మ్యాచ్ అవుతున్నాయని వాళ్ళకి తెలుస్తుంది. అంతేకాక వాళ్ళకి ఆ ఇంటి వెనక కాలిపోయిన బట్టలు దొరుకుతాయి. వాటిని కూడా టెస్ట్ చేస్తున్నామని చెప్పి ఫారెన్సిక్ వాళ్ళు చెప్తారు. మ్యాప్ని అబ్జర్వ్ చేస్తున్న చాండ్లర్కి ఒక విషయం తెలుస్తుంది. ఫైనల్ మర్డర్ ఏ స్పాట్లో చేస్తున్నాడో ఆ స్పాట్ లొకేషన్ ఆ మ్యాప్లో డాట్ చేసి ఉంటుంది. ఆ లొకేషన్ చూసి చాండ్లర్ షాక్ అవుతాడు. వెల్కన్సన్, పద మనం వెంటనే ఆ లొకేషన్కి వెళ్ళాలి, హంతకుడు అక్కడే దొరుకుతాడు అని చెప్పి చాండ్లర్ చెప్తాడు. వెంటనే వీళ్ళు ఆ లొకేషన్కి బయలుదేరతారు. చాండ్లర్ ఇందాక కంగారు పడ్డాడు అన్నాను కదా, అది ఎందుకంటే ఆ లొకేషన్లో ఉన్నది తన కూతురు అమాండానే. హంతకుడు ఒక అమ్మాయిని ఫాలో చేస్తున్నాడని ఇందాక చెప్పాను కదా, అది అమాండానే. చాండ్లర్ అమాండా రూమ్కి వెళ్తే అక్కడ ఆమె ఉండదు. అమాండా ఎక్కడుందని తన ఫ్రెండ్ అడిగితే, ఇందాక ఆమె బయటికి వెళ్ళడం చూసా, హౌస్ ఆఫ్ బ్లూస్కి వెళ్తున్నట్టు నాకు చెప్పింది అని చెప్పి ఆ కుర్రాడు చెప్తాడు. చాండ్లర్ వెంటనే అటు సైడ్ వెళ్తాడు. హంతకుడు అమాండాని ఫాలో చేస్తాడు. అమాండాపై హంతకుడు అటాక్ చేసే టైం కల్లా చాండ్లర్ వచ్చి గన్తో అతనిపై అటాక్ చేస్తాడు. దాంతో హంతకుడు అక్కడి నుంచి తప్పించుకుంటాడు. చాండ్లర్ అతని వెంట పడతాడు. హంతకుడు చాండ్లర్ని కత్తితో అటాక్ చేసి ఒక ఇంట్లోకి పారిపోతాడు. ఆ తర్వాత పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్లి సెర్చ్ చేస్తారు. అక్కడ ఎలెనా ఉంటుంది. ఆమె చేతిలో ఇందాక చాండ్లర్పై అటాక్ చేసిన కత్తి ఉంటుంది. పోలీసులు వెంటనే ఆమెను అరెస్ట్ చేస్తారు. ఈ లోపుగా వాళ్ళకి ఇంకో సౌండ్ వినిపిస్తుంది. ఏంటి అని చెప్పి అక్కడంతా చెక్ చేస్తే అక్కడ జో గాయపడి ఉంటాడు. అతనిపై కత్తిఘాట్లు ఉంటాయి. జో అక్కడే చనిపోతాడు. సో ఈ హత్యలన్నీ చేసింది ఎలెనా అని చెప్పి వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. ఆమె పాస్ట్ గురించి ఎంక్వైరీ చేయగా 8 years బ్యాక్ ఆమెకి ఒక బాబు పుట్టి చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తన బాబు చనిపోయాక ఆమె మెంటల్గా డిస్టర్బ్ అయ్యింది. అందుకే అప్పట్లో ఆ హత్యలన్నీ చేసింది. మనమేమో ఆ హత్యలన్నీ చేసింది రాడ్రిగ్యూస్ అనుకున్నాం. తర్వాత ఆమెకి హాలోసినేషన్స్ పెరిగిపోయాయి. దాంతో ఆమె హత్యలు చేయడం ఆపేసింది. ఆమె అప్పుడే 2 క్యారెక్టర్స్ని బాగా ఇమాజిన్ చేసుకుంటుంది. ఒకడు చనిపోయిన తన బాబు టిమ్మీ బతికే ఉన్నాడని అనుకుంటుంది. రెండోది ఎవరంటే లాడ్జర్, ఒక వ్యక్తి ఆమె గెస్ట్ హౌస్లో దిగినట్టు, అతనితో ఈమె అఫైర్ పెట్టుకున్నట్టు, అతనే ఈ హత్యలన్నీ చేస్తున్నట్టు ఈమె ఊహించుకుంటుంది. నిజానికి ఆ హత్యలన్నీ చేసేది ఈమెనే అని అక్కడే ఉన్న FBI పోలీస్ ఆఫీసర్ చెప్తుంది. తర్వాత ఎలెనాని పోలీసులు తీసుకువెళ్తుండగా ఆ FBI ఆఫీసర్ ఎలెనాతో మాట్లాడుతూ, మీరు బెంగ పెట్టుకోకండి, మీ బాబు టిమ్మీని మేము జాగ్రత్తగా చూసుకుంటాం అని ఆమె అంటుంది. టిమ్మీ చనిపోయి 8 years అయిందిగా అని చెప్పి ఎలెనా అంటుంది. నెక్స్ట్ రోజు స్మిత్ మీడియాతో మాట్లాడుతూ, ఈ హత్యలన్నీ చేసింది ఎలెనానే అని ఆమె గురించి మీడియా వాళ్ళకి చెప్తాడు. కేసు సాల్వ్ చేసింది నువ్వైతే వాడు మీడియా ముందు నుంచొని మాట్లాడుతున్నాడేంటి, నువ్వు కూడా వెళ్లాల్సింది కదా అని చెప్పి వెల్కన్సన్ చాండ్లర్తో అంటాడు. దానికి చాండ్లర్ ఏం మాట్లాడ్డు. ఏంటి ఆలోచిస్తున్నావు, కొంపతీసి ఈ హత్యలన్నీ ఎలెనా చేయలేదనుకుంటున్నావా ఏంటి అని చెప్పి వెల్కన్సన్ అడుగుతాడు. కట్ చేస్తే ఒక లెదర్ బ్యాగ్ పట్టుకొని ఒక వ్యక్తి ఒక ఇంటికి వెళ్ళి, బయట టూలెట్ బోర్డు చూశాను, ఇల్లు చూద్దామని వచ్చాను అని అంటాడు. అతను ఎవరో కాదు, మాల్కమే. ఓకే లోపలికి రండి అని చెప్పి ఆ లేడీ మాల్కమ్ని లోపలికి పిలుస్తుంది. అవును, మీరు ఈ ఊరికి కొత్త అని చెప్పి ఆ లేడీ అడుగుతుంది. కొత్త అంటే ఒక రకంగా కొత్తే అని చెప్పి మాల్కమ్ అంటాడు. అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైందా హంతకుడు ఎవరన్నది? సో ఈ హత్యలన్నీ చేసింది మాల్కమే అన్నమాట. ఎలెనా మెంటల్గా డిస్టర్బ్ అయింది అన్నది నిజమే. అందుకే ఆమె చనిపోయినా తన కొడుకు టిమ్మీ బ్రతికే ఉన్నాడని ఊహించుకుంటుంది. కానీ ఆమె మాల్కమ్ని మాత్రం ఊహించుకోలేదు. ఎప్పుడైతే ఈ హత్యలు చేసింది మాల్కమ్ అని ఆమెకు తెలిసిపోయిందో ఆమె అప్పుడే మాల్కమ్కి దొరికిపోతుంది. అందుకే తనని చంపొద్దని, కావాలంటే నీకోసం ఏదైనా చేస్తానని చెప్తుంది. అందుకోసమే మాల్కమ్కి బదులు ఆమె పోలీసులకు దొరికిపోతుంది. తన మైండ్ ఇప్పుడు బాగానే ఉంది కాబట్టే లాస్ట్లో ఆ FBI పోలీస్ ఆఫీసర్ నీ బాబు టిమ్మీని జాగ్రత్తగా చూసుకుంటాం అని అన్నప్పుడు టిమ్మీ 8 years బ్యాకే చనిపోయాడుగా అని అంటుంది. సో ఆమె మైండ్ అప్పుడు బాగానే పనిచేస్తుందన్నమాట. ఆమె ఎలాంటి హలోజినేషన్లో లేదు. ఇంకా జో కూడా ఎప్పుడు ఒక బ్యాగ్ని క్యారీ చేసేవాడు కదా, అది బ్లాక్ కలర్ బ్యాగే కానీ లెదర్ బ్యాగ్ అయితే కాదు. మాల్కమ్ క్యారీ చేసేది మాత్రం బ్లాక్ కలర్ లెదర్ బ్యాగ్. చాండ్లర్ జాక్ ద రిప్పర్ కేస్ని ఇంటర్నెట్లో చదువుతున్నప్పుడు ఒక పాయింట్ చూస్తాడు అని చెప్పాను కదా, ఆ పాయింట్ ఏంటంటే జాక్ ద రిప్పర్ కేసులో కూడా మాల్కమ్ లాగే హంతకుడు ఒక లాడ్జర్, అంటే ఒకరింట్లోకి అద్దెకు ఉండేవాడనమాట. అదే విషయం జాక్ ద రిప్పర్ ఆర్టికల్లో ఉంటుంది. చాండ్లర్ వాళ్ళకి ఎలెనా వాళ్ళ గెస్ట్ హౌస్లో మాల్కమ్ అనే వ్యక్తి ఉన్నాడని వాళ్ళకి తెలియదు. అందుకే చాండ్లర్కి ఆ లాడ్జర్ గురించి ఎటువంటి డౌటు రాదు. ఎలెనా ఎందుకు చెప్పదంటే తను మాల్కమ్ని ఊహించుకుంటున్నట్టు ఆమె హస్బెండ్ జో ఎప్పుడైతే ఆమెకి చెప్తాడో ఆమె అదే నిజమేమో అని అనుకుంటుంది. అందుకోసమే అతని గురించి పోలీసులకు ఏమీ చెప్పదు. సో ఆ జాక్ ద రిప్పర్ కేసెస్లో ఎలాగైతే హంతకుడు తప్పించుకున్నాడో మాల్కమ్ కూడా ఈ హత్య కేసుల్లో అలాగే పోలీసుల నుంచి తప్పించుకున్నాడనమాట. అది ద లాడ్జర్ మూవీ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.